guys, welcome back to our channel. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డే 2లో మేము బెంగళూరులో ఉన్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక కార్లో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము ఒక 20 km ఆర్ 30 km జర్నీ చేస్తే మేము చూడాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. బెంగళూరులో ఉన్న రంగనతిట్టు బర్డ్ సాంచురీకి వచ్చేసాము. అయితే ఇక్కడ ఎందుకు స్టాప్ చేసామంటే కార్ని ఒక పిక్ తీసుకోవాలని స్టార్ట్ చేసాం, కానీ ఈ పిక్ నా దగ్గరికి ఇంకా రాలేదు. ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంది, గ్రీనరీగా ఆ చెట్లు. అంటే బర్డ్స్ అంటే ఇంక ఇలాంటివి కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే వాటికి న్యాచురల్ ఫీలింగ్ రాదు కాబట్టి. అయితే ఇక్కడ మేము కార్ పార్క్ చేసాము. మేము స్టార్ట్ అయిన డే 2 చాలా ఎండగా ఉండే, అందుకే ఆ క్యాబ్ తీసుకున్నాను. ఎవరేమనుకున్నా పర్లేదు, క్యాబ్ పెట్టుకొని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నేను స్కార్ఫ్ తెచ్చుకోలేదు కాబట్టి. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కొంచెం పిక్స్ తీసేసుకొని ఇలా నడుచుకుంటూ ఒక అమ్మాయి వెళ్తుంది చూడండి. ఆ అమ్మాయి వచ్చేసి నేనే. ఈ ఫ్రాక్ వచ్చేసి నా విచ్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉండే, నేను తీసుకోవాలి అని ఒక 5-6 months నుంచి ఉండే, కానీ ఇప్పుడు టైం దొరికింది ఆ ఫ్రాక్ తీసుకోవాలి అని. చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈ బర్డ్ సెంచరీలో నాకు వచ్చేసి చాలా బోర్గా అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్లో మేము జువాలజికల్ పార్క్కి వెళ్ళాము. అక్కడ అట్లీస్ట్ ఎలిఫెంట్ని చూసాను, సాటిస్ఫాక్షన్ ఉండే. ఈ వ్యూ కొంచెం పర్లేదు, ఓకేగా అనిపించింది. ఆ వాటరు, ఆ ట్రీస్ చాలా నచ్చేసాయి. ఇక అంతే అండి, ఇంకేం లేదు. అక్కడ మేము ఓన్లీ పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసాము. ఇక నార్మల్గా ఇవన్నీ చూడటానికి మేము చూడలేదా, కనిపించలేదో తెలియదు, కానీ నేనైతే మ్యాక్సిమం వీటి నుంచి చూడలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ క్యాప్స్, ఇంకా పిల్లలకు సంబంధించింది, పెద్దలకు సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా తీసుకోవడానికి, షర్ట్స్ కానీ క్లోత్స్ కానీ అలాంటివి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మేము వెళ్ళినప్పుడు కొంచెం అప్పటికే ముందు వర్షం పడింది, 2 days బ్యాక్ వర్షం పడింది. సో ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ లేదు, బోటింగ్ కుదరదు అని చెప్పారు. అట్లీస్ట్ బోటింగ్ ఉన్నా మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, ఓకే బోటింగ్కి వెళ్ళాము అని. సో బోటింగ్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. అంత భయంకరంగా అయితే ఏం లేదు, ఓకే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా కంఫర్టబుల్, చాలా గట్టిగానే కట్టారు దాన్ని, చాలా బాగుంది. దీన్ని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూడటం ఫస్ట్ టైం మేము. ఆ గ్లాస్ బ్రిడ్జ్ వెంట వెళ్ళాలి అనుకున్నాను, కానీ నాతో పాటు ఎవరు రాలేదు. ఎందుకు లేని ఇంకా అక్కడికైతే ఏం వెళ్ళలేదు. ఇక అంతా నార్మల్ అండి, ఆ గ్రీనరీ ఇంకా ట్రీస్ ఇంకంతా నార్మలే. ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్, ఎంట్రీ గ్లాస్ వాక్ వే ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఇంకొచ్చేసి దీని ఎంట్రీ ఫీజ్ చెప్పలేదు కదా నేను. ఎంట్రీ అమౌంట్ వచ్చేసి 70 rupees ఉంటుంది ఈచ్ పర్సన్కి. కిడ్స్కి ఎంత అమౌంట్ అని నాకు తెలీదు, సారీ. అక్కడ జువాలజికల్ పార్క్లో ఎలాగైతే ఉండే బటర్ఫ్లై పార్క్ అని, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. లేదంటే కొంచెం చేంజ్, ఇక్కడ పెద్ద బటర్ఫ్లైని చూసారా, ఇదొక్కటే కొంచెం చేంజ్. అంటే ఇంకా చాలా ఎండ ఉంది కాబట్టి ఇంక హ్యాపీగా క్యాప్ పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నానా, అంతే అండి. ఇంకా ఈ గ్రీనరీ, ఆ గడ్డి, ఆ మొక్కలు, ఇట్స్ ఎనఫ్, ఇంకేం లేవు అక్కడ. ఒకవేళ మీరు వెళ్ళారు అంటే నాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వెళ్ళకండి, నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పార్కులో చాలా తిరిగేసాము. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా తిందాము అని ఇలా అన్నపూర్ణేశ్వరి హోటల్కి వచ్చేసాము. వెజ్ తినాలి ఆ రోజు మేము. అసలు నాకు ఎంత బాధ అయిందంటే, ఎప్పుడు అంతే అండి, మేము ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళాము అంటే ఆ అవుటింగ్ డేస్ సాటర్డే కానీ మండే కానీ ఉంటాయి. ఈ సాటర్డే మండే మేము నాన్ వెజ్ తినము. ఎంత బాధపడ్డానో ఆ రోజు, అయ్యో నాన్ వెజ్ లేదు, వెజ్జే తినాల్సి వస్తుంది అని. ఇక ఫుడ్ విషయానికి వస్తే మన స్టేట్ ఫుడ్ కాదు కాబట్టి ఓకేగా అనిపించింది. ఇక ఫుడ్ తినేసి మేము ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడికి అంటే మైసూర్ ప్యాలెస్. చిన్నప్పుడు మా సార్ చెప్పేవారు మైసూర్ ప్యాలెస్ గురించి, కొంచెం చాలా చిన్నప్పుడు, ఆ పేరు ఒకటే గుర్తుంది నాకు. ఇక్కడ ప్యాలెస్ దగ్గరే టాయ్స్ చాలా బాగున్నాయి, మనకి షోగా పెట్టుకోవడానికి మన ఇంట్లో చాలా బాగుంటాయి.
మీ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మేము చేసినది 5:30కి క్లోజ్, ఇంకా అంటే ఎంట్రీ ఉండదు. మేము 4:35కి రీచ్ అయ్యాము అక్కడికి. తర్వాత ఏమైంది అంటే మేము పిక్స్ అని వీడియోస్ అని రెడీ అవ్వాలి అని అసలు గేట్ దగ్గరే మేము ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడే అయిపోయి ఉంటుంది. ఇక అందరూ బయటకు వచ్చేస్తున్నారు, ఏమైందో అనుకున్నాం. కానీ ఫైనల్ ఏంటి అంటే 5:30కి క్లోజ్ అని. ఇక అంతే, అసలు ఇంకా అంత నీళ్ళెస్ ప్రాణం అయిపోయింది మా ఫీలింగ్స్ మొత్తం. అయ్యో చూడాలనుకున్నామే, చూస్తామా చూడమా అని. ఇంకా లాస్ట్ మినిట్లో ఇంక ఎలాగో టికెట్స్ తీసేసుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట. ఓకే చూసేయండి, కానీ చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా చూసేయాలి అని చెప్పారు. మేము చూసినంత ఫాస్ట్ ఎవరు చూసుండరేమో అసలు మైసూర్ ప్యాలెస్ని. అక్కడ వాళ్ళు చెప్పగానే మేము హడావిడిగా బయలుదేరాం లోపలికి. అంటే మైసూర్ ప్యాలెస్ ఎంట్రీకి వెళ్ళాలి మనము అంటే అక్కడ చెప్పులు బయటే వదిలేసేయాలి. ప్యాలెస్ లోపల మొత్తం మనము చెప్పులు లేకుండా తిరగాలి. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ పర్సన్ 120 రూపీస్. అక్కడ వాళ్ళు పెట్టే హడావిడికి నేను జస్ట్ షూట్ చేస్తూ వెళ్ళా అంతే. నేనైతే ఏం చూడలేదు అక్కడ. అంటే అక్కడ మనకు ఒక పోలీస్ వాళ్ళు ఉంటారు, పోలీస్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా త్వరగా వెళ్ళండి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు. జస్ట్ అలా చూస్తూ వచ్చాను. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాను నేను, ఇలా ఉందా మైసూర్ ప్యాలెస్ అని. అక్కడైతే ఏం చూడలేదు, జస్ట్ షూట్ చేశాను అంతే. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఆ రాజులు అప్పుడు ఎలా ఉండేవారు, వాళ్ళ పెయింటింగ్స్ కలర్స్లో చాలా బాగున్నాయి. ఇక బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవి కూడా, బ్రిటిష్ అప్పుడు మన దగ్గర ఎలా ఉండేవారు వాళ్ళ పిక్స్ ఉంటాయి కదా, అవి పెయింటింగ్ రూపంలో ఇలా ఫ్రేమ్స్ ఎంత క్యూట్గా చాలా నచ్చాయి నాకైతే. ఇంకొచ్చేసి అక్కడ సభ ఉంటుంది. ఇవి వచ్చేసి ఈ బాక్సెస్ ఏంటో నాకు అసలు తెలియదండి, ఏం బాక్స్లో ఏంటో ఇవి, కానీ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇక వచ్చేసి సభ, మైసూర్ ప్యాలెస్లో సభ ఎలా ఉంటుంది, రాజుగారు ఎక్కడ కూర్చుంటారు, మిగతా మంత్రులు ఎక్కడ ఉంటారు. కొంచెం త్వరగా వెళ్ళింటే ఆ నేమ్స్లో చదివేవాళ్ళం, పెయింటింగ్స్లో ఏమేమి నేమ్స్ ఉన్నాయని, సభ గురించి, ఆ హిస్టరీ గురించి కొంచెమన్నా తెలిసేది. అలా ఏమీ లేకుండా చాలా ఫాస్ట్గా అసలు మా వెంట పడుతున్నారు వాళ్ళు. తొందరగా చూసేయండి. ఒక 3 సెకండ్స్ వెయిట్ చేసినా సరే లేదు పదండి అని చెప్తున్నారు. అక్కడ అల్లరి చేసే కిడ్స్ వచ్చేసి మురళి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కిడ్స్ అనమాట, బేబీ బాయ్స్. ఆ ఎంట్రీస్ చూడండి, ఆ స్తంభాలు, ఆ ఫ్లోరింగ్ ఎంత బాగుందో. నాకు నిజంగానే సభలో నడుస్తున్నట్లు ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది నిజంగా మైసూర్ ప్యాలెస్. నాకైతే చాలా నచ్చింది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే పెయింటింగ్స్ కానీ స్టాచ్యూస్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాధపడి ఏం లాభం అండి, అప్పుడు కొంచెం త్వరగా వెళ్ళింటే బాగుండేది. ఇవి ఎద్దుల బండ్ల షేప్లో ఉన్నాయి. అయితే వీటిని మనము అంటే ఫిరంగులు వేస్తారు కదా, వేరే రాజ్యానికి బాంబులు వేస్తారు కదా, అదినా లేక నిజంగా ఎద్దుల బండి నిజంగా తెలియదు నాకు. ఇక్కడ చూసారా ఆ స్తంభాలు కానీ, ఆ ఫినిషింగ్ కానీ, ఆ కలర్స్ కానీ ఎంత బాగున్నాయో. ఏంటో అండి, అప్పటి కన్స్ట్రక్షన్స్ చూస్తే ఇప్పటికీ మనం షాక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్లో కడతారు వాళ్ళు. ఆ కట్టడాలకి మెయింటెనెన్స్కి, ఇంకా వాటిని మంచిగా చూసుకోవడానికి, కొంచెం సెక్యూరిటీ కానీ, అక్కడున్న హైజీనిక్ కానీ నిజంగా చాలా బాగుంది. ఎలిఫెంట్ ఫేస్కి పెడతారు కదా ముందు ఇలా అలంకరణ లాగా, ఇవి వచ్చేసి ఇక కంప్లీట్ అయిపోయిందండి.
మైసూర్ ప్యాలెస్ని చాలా ఫటాఫట్గా చూసేసాం మేము. చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా చూసాము. చూసినట్లు కూడా సాటిస్ఫాక్షన్ లేదు, జస్ట్ వెళ్ళి వచ్చినట్లే ఉంది అంతే. పక్కనే మైసూర్ ప్యాలెస్ పక్కనే లేజర్ షో అనేది ఉంటుందంట, కానీ చూడడానికి మ్యాక్సిమం ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నా మాకు టైం అయిపోతుంది అక్కడ. ఆల్రెడీ అప్పుడు 6:30, 7 అవుతుంది. ఇక టైం లేదు అని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము ఒక ఊరు వెళ్ళాము. అది ఏ ఊరో మీరు కమెంట్ చేస్తే కనుక, మీరు గెస్ట్ చేస్తే కనుక కంపల్సరీ కమెంట్ చేయండి. ఇకపోతే అంతా తిరిగిన తర్వాత చాలా చాలా అలసిపోయాము. ఆ ఊరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అంటే ఒక 3-4 అవర్స్ టైం అక్కడే ఆ కార్లోనే గడిచిపోయింది. ఇక అంతసేపు జర్నీ చేసిన తర్వాత ఎక్కడన్నా కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే, రెస్ట్ అంటే ఏముంటుంది, జస్ట్ అక్కడ ఆగేసి ఒక టీనో కాఫీనో తాగాలి అని కూర్చున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి మీరు చూసేయండి, రాయల్ టీ హబ్ దీని పేరు వచ్చేసి. ఇది బెంగళూరులోనే ఉంటుంది. రాయల్ టీ హబ్ నేను నార్మల్గా టీ కాఫీ అవేం తాగాను. ఇక అప్పుడు నాకు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్గా ఉండే, అందుకే టీ తాగాల్సి వచ్చింది. ఆల్రెడీ మాకు చలికి ఉనికి సగం చచ్చింది. ఇదండి పరిస్థితి కార్లో. ఈ ట్రిప్ మొత్తం ఇది చాలా ఫన్ ఉండే. వీళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం, ఒకరినొకరు టీజ్ చేసుకోవడం, ఒకరినొకరిని హర్ట్ చేసుకొని మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుని ఆ విషయాన్ని మళ్ళీ కలిసిపోయి మాట్లాడటం. అంటే వీళ్ళు 10 years నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, సో వీళ్ళ మధ్య బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, మిస్కమ్యూనికేషన్ వచ్చినా మళ్ళీ అందరూ కలిసి మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. ఇక నేను వీళ్ళ ఫ్రెండ్షిప్కి 10/10 కన్ఫర్మ్ ఇచ్చేస్తాను. జర్నీ లేట్ అని చెప్పా కదా, చాలా లేట్ అయిపోయింది. ఏదైనా తినేసి స్టార్ట్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చేసాము. చూడడానికి ఈ యాంబియన్స్, ఈ లైటింగ్స్, ఈ చైర్స్ ఇంత బాగున్నాయి కదా. ఫుడ్ ఎలా ఉంది అంటే లిటిల్ నాకైతే ఏడుపు వచ్చేసింది. అందులో ఏం మిక్స్ చేసుకున్నా అంతగా నచ్చలేదు, జస్ట్ ఓకేగా ఉంది అంతేలేండి. మన ఇంట్లో ఉన్నట్టుగా, మన స్టేట్లో ఉన్నట్టుగా, మనకు తగ్గట్టుగా ఫుడ్ ఎక్కడ వేరే స్టేట్స్లో ఉండదు. సో మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఓకే, పర్లేదు, కడుపు నింపేసుకోవడానికి పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక మేము ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నాం అనమాట, దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా అని. ఆ హోటల్ని సెర్చ్ చేసుకొని ఇక ఆ హోటల్కి మేము వెళ్ళిపోయాము. అప్పుడు చెక్-ఇన్ అయ్యాము మేము. ఒక 2 days అక్కడే స్టే చేయాలి. సోఫాస్ బాగున్నాయి, వాటర్ బాగుంది, కానీ ఆ వాటర్లో మనకి కూల్ వాటర్ ఇంకా హాట్ వాటర్ రావాలి కదా, అలాంటివి ఉండవు అక్కడ. జస్ట్ నార్మల్ వాటర్ వస్తాయి అంతే. హోటల్ 2nd floorలో మేము రూమ్ తీసుకున్నాము. అసలు ఆ రూమ్ ఎలా ఉంది అంటే అసలు నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. మీరే చూసేయండి. ఆ కలర్ కాంబినేషన్ ఏంటి ఆ రూమ్లో. పిల్లోస్ ఎన్ని ఉన్నాయంటే ఏం చేస్తారు, అన్ని పిల్లోస్. సోఫా ఎందుకు, సోఫా 1-2 సరిపోతుంది, ఓకే. ఆ సోఫా ఎందుకో, పిల్లోస్ ఎందుకో ఏంటో. నాకు ఆ రూమ్ అంతా క్లమ్సీ ఉంది. కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది. అస్సలు నచ్చలేదు. ఒక 2 days కదా కానీ అలా అడ్జస్ట్ అయిపోయాము. రూమ్ బయట స్పేషియస్గా గాలి వెలుతురు చాలా బాగుంది. ఇక ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, మేము ఏ ఊరికి వచ్చాము, ఎక్కడ స్టే చేస్తున్నాము, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో ఈ ట్రిప్ కానీ ఈ వీడియోస్ కానీ ఒక కమెంట్ చేయండి. మరి సరే అయితే మరి బై టాటా, సీ యూ.